2025. సో మీరు కూడా మాట్లాడుకుంటూ ఉండండి ప్లీజ్. సతీష్ ఒకసారి 5 minutes ఒకసారి ప్లీజ్. సో అందరికీ ఆధ్వర్యంలో అలాగే ఎంపైరింగ్ చేస్తున్న మిగతా పిల్లలకి అలాగే యూత్ సీతారాంపురం యూత్ ఈ టోర్నమెంట్ అంటే వర్షం పడుతూ ఈ డిఫరెన్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేసిన సీతారాంపురం యూత్ తరఫున మేనేజ్మెంట్ తరఫున అలాగే ఈ టోర్నమెంట్ ఇంత విజయవంతంగా పూర్తి అవ్వడానికి మెయిన్గా కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చారు. ఆ స్పాన్సర్స్ కానీ అలాగే టోటల్ కోఆర్డినేట్ చేసిన దీనికి ఓవరాల్గా ఫస్ట్ నుంచి కూడా ఆ కప్ తీసుకురావడం కానీ రిమైనింగ్ చేసిన తేజ కానీ వాసు కానీ వినోద్ యశ్వంత్ లక్ష్మీనారాయణ అండ్ వెంకట స్వామి వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఈ టోర్నమెంట్ని ఇంత ఎక్కువగా చేశారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో వాళ్ళ చిన్న అప్రిషియేషన్ కింద మేనేజ్మెంట్ గురించి ఇవ్వడం జరుగుతుంది. యశ్వంత్ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు నాతోండి నాకు ఇంతవరకు తీసుకొచ్చిన యశ్వంత్కి మీరు అందరూ ఒక్కసారిగా క్లాస్ కొట్టండి. వినోద్ ఈ గ్రౌండ్ మేము సెలెక్ట్ చేసుకున్నది రేపు టోర్నమెంట్ అనేది ఈ రోజు సెలెక్ట్ చేసుకున్నాం. గ్రౌండ్ మన వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ఒక్క నితిన్ 4 hours లో పిచ్ తయారు చేశారు. మనోడికి ఇంపాసిబుల్ అన్న సరే అన్నను ఉండని చేద్దాం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాడు మనోడు. సో మనోడు కూడా మీ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. తర్వాత కిరణ్ లేదని చెప్పాను ఫస్ట్ ఆ పందెం ఇచ్చింది. మనోడు ఈ టోర్నమెంట్ కోసం చాలా డైలీ పనిలోకి వెళ్ళేవాడు కూడా పని కూడా మానేసుకుని కేవలం టోర్నమెంట్ కోసం చాలా కృషించాడు. మనోడు కూడా చాలా గట్టిగా అప్రోచ్ పడాలి. మనోడు పాపం చాలా కష్టపడ్డాడు పిచ్ తయారు చేయడం కూడా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిచ్ మొత్తం పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి 10 అయింది మనోడు ఇంటికి వెళ్ళేసరికి. మీరందరూ కూడా నవీన్ పేరు నవీన్ నవీన్ మీకు పెద్ద పరిచయం అవసరం లేదు. ఎంపైరింగ్ చూసే ఉంటారు. చాలా స్ట్రిక్ట్ ఎంపైర్. లాస్ట్ ఓవర్ లో కూడా 5 runs కావాల్సినప్పుడు కూడా టాకింగ్ నొప్పించిన ఎంపైర్. చాలా స్ట్రిక్ట్, ఎవరి మాట ఎండు. ఒక్క నిమిషం ఈయన మా ఊరు కాదు, కానీ మా ఊరు వచ్చి సెటిల్ అయ్యారు. అయినా కానీ క్రికెట్ అంటే అందరూ 4 గంటల గ్రౌండ్ లో ఉంటే 3:30కే గ్రౌండ్ లో ఉంటారు. క్రికెట్ అంటే ప్రాణం ఆయనకి. సో ఆయన కోసం అందరూ గట్టిగా ఒక్కసారి శివా నేను ఫస్ట్ ఫోన్ ఏదైనా పని ఉంటే ఫస్ట్ ఫోన్ చేసే పర్సన్ మనోడే. ఏ పని వచ్చినా ఫస్ట్ పని చేయకుండా లేక కొంచెం మనిషి, కానీ టోర్నమెంట్ కోసం కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. బిట్టురా
ఈ టోర్నమెంట్ లో మీరు తాగిన ప్రతి వాటర్ చొక్క మనోడు తెచ్చినవే, ప్రతి వాటర్ చొక్క. ఎంకన్నా ఎంకన్నా ఒక 10 minutes కొంచెం సైలెంట్ గా మనోడు పాపం విప్రోలో వర్క్ చేస్తున్నాడు, అయినా కానీ దొరికిన ప్రతి ఛాన్స్, దొరికిన ప్రతిసారి ఆదివారం అయినా ప్రతి రోజు సెలవు రోజు ఇక్కడ వచ్చి కష్టపడ్డాడు. పాపం మనోడు కూడా చాలా కష్టపడ్డాడు టోర్నమెంట్ కోసం. మర్చిపోయింది ఇంకో వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయింది, ఎంకన్ స్వామి. వయసులో మీ అందరూ ఇంకొక విషయం మీరు గమనించాలి. ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అనుకుంటారు? ఈయనే. చిన్నప్పుడు ఫోటో. ఈ గ్రౌండ్ కోసం చాలా పని చేశాడు పాపం. మనం ట్రాక్టర్ తెచ్చి బ్లేడ్ వేసి మొత్తం పని ఇక్కడే కాదు, మేము ఫస్ట్ వేరే చోట అనుకున్నాం గ్రౌండ్, ఆ గ్రౌండ్ కోసం కూడా మనోడే కష్టపడ్డాడు. ఇక్కడ ఇంకో ముగ్గురు వ్యక్తులు లేరు. నాగబాబు, వాసు, శ్రీను, వాళ్ళ ముగ్గురు కూడా పాప ఈ గ్రౌండ్ కోసం చాలా కష్టపడ్డారు, ఈ టోర్నమెంట్ కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఒకసారి మీ అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ లో వరకు కూడా నాతో పాటు ఉండి మనోడు చాలా బాగా చక్క పెట్టాడు. ప్రతి పనికి నేను మనోడు హెల్ప్ తీసుకున్నాను. సో మనోడు కూడా మీ అందరూ గట్టిగా క్లాస్ కొట్టి ఒక్కసారిగా. సో మీ అందరూ ఒకసారి మనకి క్లాస్ కొట్టండి మళ్ళీ ఒకసారి. ఒక్క నిమిషం. మాది చాలా చిన్న ఊరు మీ ఊరితో పోలిస్తే, చుట్టుపక్కల చాలా పెద్ద ఊర్లు ఉన్నాయి మాతో పోలిస్తే. కానీ అన్ని ఊర్లు దాటుకుని మేము ఈరోజు ఇక్కడ టోర్నమెంట్ పెట్టామంటే మా ఊర్లో ప్రతి ఒక్కరు దీనికోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరి గురించి మీ అందరికీ చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మా ఊరు వచ్చేంత మంది మ్యాచ్ చూడడం, ప్రతి ఒక్కరు 32 ఊర్లు మా ఊరు రావడం అనేది చిన్న విషయం కాదు. సీతారాంపురం ఎక్కడ అని అడిగి గూగుల్ లొకేషన్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు లొకేషన్ లేకుండా డైరెక్ట్ గా సీతారాంపురం వస్తారని. సో ఈ టోర్నమెంట్ మాకు ఇంత ఘన విజయం సాధించిందని మీ అందరికీ చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలిసి, మీ అందరు క్రికెట్ ప్లేయర్స్. సో మీరు నెక్స్ట్ టైం ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు నెక్స్ట్ టైం టోర్నమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఇటువంటి మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకుంటాను. మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు అసలు టీమ్స్ కోఆర్డినేషన్ కానీ టైమింగ్స్ కానీ. తేజ సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తుంటాడు, అందులో ప్రెజర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలు నేను 1 or 2 days ఉన్నాను మనోడు షెడ్యూల్ వేసేటప్పుడు. ఏ టైం చెప్పినా ఏ టీం కూడా ఆఫ్టర్నూన్ సెట్ చేయండి. ప్రతి టీంతో ఫోన్స్. తేజ ఫోన్ హిస్టరీ చూస్తే అసలు మైండ్ పోయేది మాకు, ఏంటి ఎలా మేనేజ్ చేస్తున్నాడని. నైట్ ఒక్కొక్క రోజు 10 అయిపోయేది ఈ షెడ్యూల్ చేసేటప్పటికి. అన్ని టీమ్స్ తో కోఆర్డినేషన్, ప్రతి టీం కూడా మాక్సిమం వాళ్ళు ఎలా అడిగితే అలాగే సెట్ చేసాం. బయట నుంచి చాలా మంది చాలా చెప్పేవారు, టీమ్స్ కాదు మీరు మేనేజ్మెంట్ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని. అలా అయితే టోర్నమెంట్ రన్ చేయలేమని ఫస్ట్ నుంచి వాళ్ళ ప్లేయర్స్ అందరితో బాగా కోఆర్డినేట్ చేసుకుని తేజ నిలబడ్డాడు. అండ్ ఫస్ట్ థింగ్, మేము లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ ఇంతకుముందు ఒకసారి టోర్నమెంట్ కండక్ట్ చేసాం, అది వీళ్ళ పెద్దనాన్న గారి పేరు మీద. అప్పుడు మేము స్ట్రగుల్ చూసాం. తేజకి ఫస్ట్ సో ఇలా దిగుతున్నాడు టోర్నమెంట్ లోకి అనగానే తేజకి నేను ఫస్ట్ ఒకటే చెప్పాను, ఇందులో ఉన్న స్ట్రగుల్ నీకు తెలియదు కాదు, కుర్రోళ్ళు ఎవరు స్ట్రాంగ్ గా నిలబడతానంటేనే దిగు నువ్వు అంటే. అప్పుడు తేజ వీళ్ళందరితో మాట్లాడుకుని అసలు ముందుండి నడిపించాడు బాగా. నెక్స్ట్ కుర్రోళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అలాగే గ్రౌండ్ కోసం కూడా మేము చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఈ గ్రౌండ్ పెద్దోళ్ళు, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు అందరితో ఫోన్ చేయించి ఆయనతో, ఈ గ్రౌండ్ మా ఊరిది కాదు మొరారిది యాక్చువల్గా, ఆయనతో మాట్లాడిపించి గ్రౌండ్ తీసుకుని అంతా ఈ తేజ బాగా కోఆర్డినేట్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న చంద్రబాబు గారు కానీ, గోవింద్ గారు కానీ, ఆదిష్ణ గారు కానీ వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి ఇక్కడ మాకు మళ్ళీ గ్రౌండ్ ఇప్పించారు. గ్రౌండ్ ఇచ్చిన ఆయన కూడా థ్యాంక్స్. అండ్ అలాగే కుర్రోళ్ళు ఎస్పెషల్లీ ఆ ముందు రోజు మాకు అసలు చాలా టెన్షన్గా ఉంది, అసలు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందో లేదని. ఎందుకంటే ఫస్ట్ ఆ ముందు రోజు కొన్ని చినుకులు పడ్డాయి. ఆ గ్రౌండ్ ఫస్ట్ రోజు మీరు చూస్తే అసలు పిచ్ ఇలా లేదు. పిల్లలు అందరూ అసలు డైరెక్ట్ పేడ తెచ్చి పేడ అలికారు అక్కడ లిటరల్ గా పిచ్ మీద. మేము ఆ పేడ అలిగితే కూడా అసలు వర్కౌట్ అవుతుందో అవుదో అని చాలా భయపడ్డాం. కానీ ఇంత సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఇందులోకి ఎంటర్ అవడానికి మా బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, తనే మెయిన్
శివాజీ తేజ వాళ్ళకి బ్రదర్ అవుతాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ వీళ్ళు టోర్నమెంట్ నేను లేను అసలు ఇందులో. టోర్నమెంట్ పెడుతున్నాం అన్నప్పుడు నేను ఇలా శివాజీ పేరు మీద స్పాన్సర్ చేద్దామని మా తమ్ముడు కాల్ చేసి చెప్పాడు నాకు, మామూలు శివాజీ పేరు మీద మనం ఏమైనా చేద్దామని. అప్పుడు నేను తేజతో మాట్లాడాను, ఏదైనా చేద్దాం అని. మొత్తానికి శివాజీ పేరు మీద టోర్నమెంట్ కండక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే తేజ కానీ ఇక్కడ కుర్రోళ్ళు కానీ చాలా బాగా నిలబడి చాలా సక్సెస్ చేశారు. చాలా థ్యాంక్ యూ. అండ్ టీమ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఒక్కొక్కసారి మిస్టేక్స్ కామన్ గా జరుగుతుంటాయి ఎంత పెద్ద టోర్నమెంట్ లో. మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ఏమైనా లేట్ అయి ఉండొచ్చు, ఎప్పుడైనా డెసిషన్స్ కానీ అలాంటివన్నీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ టైం మా కుర్రోళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. నేను చెప్పినట్టు కొంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీరంతా ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి థ్యాంక్ యూ. సతీష్ దాదరా టీమ్ కెప్టెన్ సతీష్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మర్చిపోయినోడల్లా ఆగిపోతుంది. రామయ్య మంచి బాగా హెల్మెట్ చేసి హలో కింద మాట్లాడిన వాళ్ళు మై పట్టుకోండి. హలో, మేము ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు వరకు కూడా మాకు ఎంపైరింగ్ కావాల్సి వచ్చింది. ప్రతిసారి ఫస్ట్ ఫోన్ చేసేది బయట ఊర్లో సీక్రెట్ సతీష్కి. తను కూడా మాకు ఈ టోర్నమెంట్ మా ఊరు కాకపోయినా కానీ తమిళ టోర్నమెంట్ అనుకుని మా ప్రతి విషయంలో టీమ్స్ తో కోఆర్డినేట్ చేయడం కానీ వేరే టీమ్స్ 32 ఊర్లు గ్యాదర్ చేయడంలో కానీ నా ప్రతి విషయంలోని మా తన ఊరు కాకపోయినా తను మా టోర్నమెంట్ అనుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను నాతో కూడా నిలబడ్డాడు గాదర్ సతీష్. కానీ ఈరోజు ఫైనల్స్ రావడం, ఇలా ఫైనల్స్ లో రన్నర్స్ తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తనకు కూడా ఒకసారి మీరు అందరూ బిగ్ రౌండ్ చెప్పాలి. నెక్స్ట్ 11 వేరు అన్నా వచ్చారు. కోసం కానీ ప్రతిరోజు ఎన్నో చిన్న సలహాలు ఇవ్వడం కానీ ప్రతిరోజు మాకు చాలా అంటే చాలా కష్టపడి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేయడం, నాకు సలహాలు ఇవ్వడంలో కానీ ప్రతి దాంట్లో కూడా మనోడు చాలా సహకరించారు. మాకు చాలా థ్యాంక్స్ అన్న. యాదవ్ సతీష్ ఒకసారి విన్నింగ్ రన్నర్స్ కెప్టెన్ సతీష్ మాట్లాడేది ఏం కదా మ్యాచ్ లోకి వెళ్ళిపోవడం సాగు దొరుకుతాయి. ఇట్లా ఒకసారి ఇట్లా రాదా మీరందరూ ఒకసారి విన్నర్స్ అందరూ ఒకసారి తను పంపించారు ముందుకి. కానీ మ్యాచ్ లోకి వెళ్ళిపోవడం సాగు అన్నా అటువంటి పెట్టుకుంటే మేము మ్యాచ్ లో గెలిపోవటం సాగుతుంది. దాంట్లో అసలు అటువంటి దృష్టిలో పెట్టుకోకూడదు. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు చిన్న విషయంగా చాలా మ్యాచ్లు గెలిచి ఇక్కడ దాకా వచ్చారు. చాలా
పెద్ద టీంలో కొట్టి మీరు ఇక్కడ వచ్చారు, చిన్న విషయం కాదు ఇది. సో మీరు ఒకసారి మాత్రం మ్యాచ్ విషయంలో పోయిన ఏం కాదు, మీరు ఓడిపోయింది కూడా పెద్ద టీంతోనే, అది పెద్ద విషయం ఏం కాదు. ఇండియా నుంచి మంచి టీంతోనే ఓడిపోయారు. మాట్లాడు ఏం కదా ఓకే. విన్నింగ్ టీమ్ కెప్టెన్ నిధిగట్ల పెద్దలు. మ్యాచ్ ఒక్కసారిగా నిధిగట్ల చేసి ఆడిపోయినట్టు అనిపించినా కానీ మనోడు ఉన్నాడన్న ధైర్యం వాళ్ళందరిలోనే ఉంది. మ్యాచ్ సీనియర్ ప్లేయర్, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా సీనియర్ ప్లేయర్ తనే. కానీ చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తాడు. తన సీనియర్తోనే ఈ రోజు మ్యాచ్ గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్ గా. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఫస్ట్ సీజన్ కండక్ట్ చేసినప్పుడు కూడా మన వాళ్ళే ఛాంపియన్స్, సెకండ్ సీజన్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి సీజన్ కూడా మీరే ఛాంపియన్స్ అవ్వాలని నేను ఒక్కసారి నేను కోరుకుంటూ విన్నింగ్ కెప్టెన్ 4 మాటలు మాట్లాడతారు. హలో మైక్ టెస్టింగ్. ఓకే, కొంచెం నా స్టేజ్ మీరు ఎవరు ఏం మాట్లాడుకుని ఎవరు నవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్, మేనేజ్మెంట్ మాట్లాడే ముందు మా టీం సార్ చెప్తాను. నిడిగట్టలో ప్లేయర్స్ అందరూ మ్యాక్సిమం ఏ రోజుకి పనికి వెళ్ళి ఆ రోజు ఆడేవాళ్ళే. మ్యాక్సిమం అందరూ కూడా అంటే అంత కలిసిన వాళ్ళు అయితే కాదు, ఏ రోజు పని చేసి అందరూ పని చేసిన ఆడేవాళ్ళే. పెద్ద పెద్ద ప్లేయర్స్ కాదు, ఎప్పటి నుంచో మేమే ఉన్నాం. అంతమంది ప్లేయర్స్ కూడా ఇంచుమించు ఒక 5 మ్యాచ్లలో 5 మ్యాచ్లో కూడా 4 మ్యాచ్లో మాకు పేరుగా పెట్టాడు తేజ. ఇంచుమించు పని పొద్దుట పని అన్ని కూడా పొద్దుట మ్యాక్సిమం మధ్యలో ట్రై చేశాడు. ఒక మ్యాచ్ మాత్రం అవసరం రిక్వైర్మెంట్ ఉందని ఒక మ్యాచ్ పొద్దుట పెట్టాడు. దానికోసం మీకు తేజకి చాలా రుణపడున్నాం. ఫస్ట్ టోర్నమెంట్ కూడా అలాగే చేశాడు, ఈ టోర్నమెంట్ కూడా అలాగే చేశాడు. మీకు నిడిగా విషయానికి వస్తే ఈ ఆట మాకు ఒక ఎమోషన్, అంటే ఒక ఆటలా కాకుండా అది ఒక చెప్పలేను కదా, అది ఒక కొంతమంది కూడా మాతో పాటు వీళ్ళందరూ పని మానుకుని మాకు ఎంకరేజ్ చేయడానికి అందరూ కూడా బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అది మా చిన్న టీం కూడా ఇంతవరకు రావడం కూడా మా సపోర్ట్స్ మాకు బాగా కారణం. నేను మేనేజ్మెంట్ అయితే నేను బాగా రుణపడి ఉన్నాను. పెట్టి తేజంగా తిరగని ముందు అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇక్కడ హలో, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అని ఫస్ట్ లో చెప్పాల్సింది లాస్ట్ లో చెప్తున్నాను. అట్లయినా ఏమనుకోకుండా మామూలు నార్మల్గా తీసుకోండి. ఎంపైర్ కొంచెం ఇబ్బంది పెట్టాం, అది మ్యాచ్ మీద ఉన్న ప్రేమ తప్ప ఎంపైర్ మీద కసి అయితే కాదు. అది మెయిన్ మ్యాటర్ అది. ఎస్పెషల్లీ తేజకి అయితే ఈ విజయాన్ని అంకితం చేస్తాం మెయిన్. ఓకే, కాదరాడ రన్నర్స్ టీం అందరూ ఒకసారి రావాలి. రన్నర్స్ టీం అందరూ ఒక్కసారిగా స్టేజ్ వైపు రావాల్సింది కోరుతున్నాం. అందరూ ఒకసారి క్లాస్ పెట్టండి. మీ అందరికీ తెలుసు కదా, చాలా ఫాస్ట్ బాల్ వేస్తాను. నెక్స్ట్ సూర్యప్రకాశం ఇది ఫోటోస్ తీసి వరకు నిలబడండి. ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఉంటారు కదా, ఎలా ఉందో వాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ ఉందండి మెడల్స్ ఉండండి, గ్రూప్ ఫోటో ఉంది. నెక్స్ట్ త్వరగా రావాలి.
పాయల్ ట్రై చేయడానికి అంటున్నాను నేను. ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఎవరు మరి నెక్స్ట్ ఎవరు థ్యాంక్ యూ రా ఒకసారి మీ ఓన్గా ఎప్పుడురా అశోకం రమణేసి తప్పించేద్దాము ఇది అనేది ఇచ్చేద్దాం. ఓకే ఒకసారి విన్నింగ్ టీం నుంచి చెప్పండి. పర్లేదు ఫోటో తీసి అందరూ ఈలోపు గ్యాదర్ అవుతారు. రెండు వస్తారు ఎలా చూడు ఎలా చూడు ఓకే అక్కడే నెక్స్ట్ ఎట్లా వినవారు ఎలా చూడాలి మంచి బ్యాటింగ్ ఆడి మా టీంకి పత్రిన వెళ్ళు ఎలా చూడండి ఒకసారి చూడు ఆ టీంకి విజయంగా
तेजनिया तेजनिया कुछ गैप హలో జాగ్రత్త రమణ టీమ్ Catches won by Sitamar Youth. 1,000. Thank you. Next. Winners. Immediately winners. Captain of team. Sulojanana. Taladandi. Mavaya garu. జరిపోయింది కానీ ఇంకా భయ్యా విరగట్ల ఒకసారి ఎర్రపడి హేడే అదపడి Thank you. Teja.